హలో నమస్తే ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అంటే వినాయక చవితి రోజు తీసిన వీడియో మేము కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాము. సో అందుకనేసి ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ వినాయక చవితి రోజు మేము వినాయకుడు ఎట్లా పెట్టుకున్నాము, ఏం చేసుకున్నాం అనేదే వీడియో అండి. ఆఫ్టర్ కొద్దిగా టైం తీసుకొని అయితే లాంగ్ వీడియో మీ ముందుకు వస్తుంది. సో చూడండి. అండ్ మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. ఈరోజు అయితే మేము గణపతి పండుగకి గణపతి సామాన్ చేయడానికి వెళ్తున్నాం. ఎందుకంటే మేము కూడా ఇంట్లో గణపతి పెట్టుకుంటాం, అందుకే గణపతి సామాన్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. గణపతి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడైతే ఇదిగోని మా ఇంటి ముంగట ముగ్గు. ఇప్పుడైతే మా డాడీ బయటికి బైక్ తీస్తుండు. డాడీ కవర్ తీసుకున్నావా? కవర్ ఫ్రెండ్స్, ఇదే మా ఇంటి ముంగట ఉన్న చెట్టు. ఇంత పెద్ద పెరిగింది చూడండి. ఇదే మా జామ చెట్టు. ఇప్పుడైతే నేను పైకి ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా అవుతుంది. ఇగో ఇక్కడ గణపతి పెట్టిరు ఫ్రెండ్స్. ఇదే గణపతి. ఇంకా ఒకట వెళ్ళే కొద్ది ఇంకా గణపతులు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మా వాళ్ళు గణపతి పూజకి సంబంధించింది అండ్ గణపతి తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూషన్ అవుతుందండి, చూసేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూస్గా చూసేయండి. చూడండి నిజామాబాద్ ఎంత బాగుందో. చూడండి ఇప్పుడైతే ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళినాం. दो क्या देते दिगुनाను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్. బనానా ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి ఇక్కడ ఎంత హంగామా ఉందో. ఈరోజు గణేష్ పండుగ కదా, అంతే హంగామా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఐటమ్స్ గణపతి పండుగ. ఎంత ఇచ్చే ముగ్గురం ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ ఫ్రూట్స్ బాగా రేట్ ఎక్కువ చెప్తున్నాను, వేరే ఫ్రూట్స్ దగ్గరికి వచ్చాం. ఇదిగోండి చూడండి ఫ్రూట్స్ బాగుంది. ఇదేమో కాయ ఉంది. సాయంత్రం అయిందంటే ఇది గడ్డి. ఆకు ఆకు ఆకు
ఇంకేమైనా ఉన్నాయా వెనక వెనక ఫ్రెండ్స్ ఇప్పుడు గణపతి సామాను ఇంకా బనానాస్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కొంచెం సామాన్ తీసుకోవాలి. ఇక్కడైతే బాగా సందడి ఇదిగోండి, ఎక్కడ చూసినా జనం జనం జనం. యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పువ్వుల కోసం వెళ్తున్నాం. కూరగాయలు తీసుకుంటున్నాం ఫస్ట్. ఎంత ఇది 500 తక్కువ బాయ్ గణేషులు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా కొన్ని సామాన్ల కోసం నడుచుకుంటా లోపడుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఫ్లవర్స్, గులాబీ పూలు, చామంతి పూలన్నీ ఉన్నాయి. కొబ్బరికాయలు పెద్ద సామాన్ తీసుకొని ఇంకా ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో అవికి వెళ్తున్నాం. డాడీ ఇంకేమేమి ఉన్నాయి? ఫ్రూట్సా? ఓన్లీ బనానా తీసుకున్నాం కదా, ఇంకా 4 టైప్స్ తీసుకోవాలి. ఇవే కొబ్బరికాయలు, మేమైతే కొబ్బరికాయలు తీసేసుకున్నాం. 2 కొబ్బరికాయలు. ఇదే ఇక్కడ పంచముఖి హనుమాన్ టెంపుల్ దగ్గర ఇక్కడ గణపతి పెట్టేది. ఇవ్వండి, ఇది కనిపిస్తలేదు కానీ లోపల ఉంది. బ్లాక్ కలర్ కవర్ కప్పేసారు దాని మీద. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. అన్నాడు ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రూట్స్ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ ఆగిపోయిన ఇక్కడ ఏదో పిండి తీసుకోవాలి అంట మా డాడీ, అవి తీసుకుండు. ఇప్పుడైతే వెళ్ళిపోతాం డైరెక్ట్ ఇంటికి. ఇదిగో ఇదే మా స్కూల్ అన్నమాట. మా ఇంటికి మా స్కూల్కి చాలా దగ్గర ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. మొత్తం సామాను అన్నీ అయిపోయినాయి. గణేష్ కూడా వచ్చేసిండు, మేము ఇంకా చూపెట్టలేము. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ చూపెడతాము. ఫ్రెండ్స్, వినాయక చవితికి మామిడి కొమ్మలు, అట్లనే పువ్వులు, పండ్లు, బనానా, ఇదైతే మొత్తం పూజకు గణేష్ పూజ కావలసిన సామాగ్రి మొత్తం అన్నీ వచ్చేసినాయి ఇందులో. చూడండి, మక్క వడల కోసం ఇది మిక్సింగ్ వెజిటేబుల్స్, ఈరోజు తినాలంట ఇలా వినాయక చవితి రోజు, అందుకని తెచ్చాము. మొత్తం మిక్సింగ్ ఒక్క జాగాలనే వాళ్ళు చేసి మనకు ఇస్తారు. ఓకే, కానీ ఇక్కడ ఈ గణేశుడి యొక్క పూజ ఏవైతే ఉన్నాయో మొత్తము సామాగ్రి ఇందులో అన్నీ వచ్చేసినాయి. చూడండి, ఓకే, 5 రకాల పండ్లు, జామ పండు, యాపిల్, సంత్రా, దానిమ్మ పండు, బనానా, 5 రకాల పండ్లు, చామంతి పువ్వులు, ఓకే, చామంతి పువ్వు,
ఇదైతే మా గణపతి చూడండి ఇలా ఉంది. టాన్ టాన్. ఇదిగోండి మా గణపతి బాగుందా. మేము ఎప్పుడు ప్రతిసారి మట్టి గణపతి పెడతాం ఫ్రెండ్స్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టాం, ఎందుకంటే అది మనం ఇప్పుడు వేరే గణపతి దగ్గర పెట్టొచ్చినా అది ఎట్లనే నిమజ్జనం చేసేస్తారు కాబట్టి చేపలకు మంచిది కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అందుకే ఎప్పుడు మట్టి గణపతి తెస్తాం మేము. చూడండి అది కూడా చిన్నదే ఫ్రెండ్స్, ఇంతే ఉంది. చూడండి ఎంత బాగుందో మా గణపతి. చూడండి ఇక్కడ పసుపు కుంకుమ ఇస్తున్నా. పచ్చకర్పూరం, సో ఇప్పుడు మన విఘ్నేశ్వరుడికి మనం విఘ్నేశ్వరుని అయితే అలంకరించుకుంటున్నాము. సో ఇప్పుడైతే వస్త్రం వేసుకుందాం మనం. విఘ్నేశ్వరుడికి ఎంత పడుతుందో అంత చూసుకొని మనం ఇట్లా చూసుకోవాలి. జై గణపతి ముప్ప. పత్రి, మన విఘ్నేశ్వరుడు. గరక సమర్పయామి. సో మనమైతే పండ్లు పెట్టేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు ఉండ్రాళ్ళ పాయసం చేస్తాం కదా తెలంగాణలో, ఇక్కడైతే మేము ఉండ్రాళ్ళ పాశం అంటాము. సో ఉండ్రాళ్ళ పాశం చేస్తాం కాబట్టి ఇంకా నేను కిచెన్లో బిజీగా ఉండే అనమాట. అంటే మామూలుగా దేవుడి దీపారాధన అయిపోయింది మార్నింగ్ టైంలో, తులసమ్మ దగ్గర దేవుడి దగ్గర అంతా అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత పాయసంకు రెడీ పెట్టిన, పొయ్యి మీద ఎసరు పెట్టేసిన వాటరు. ఇక్కడైతే పిండి తడిపించిన అనమాట పిల్లలకు, బెల్లం వేసిన వాటర్తో తడిపించిన నేను. సో వాళ్ళు ఇంకా ఉండ్రాలు తాలికలు చేస్తున్నారు. ఇంకా విఘ్నేశ్వరుడికి అయితే స్వీట్ ఉండ్రాలు సపరేట్గా చేస్తాం కదా, అవైతే చేసిన నేను. ఓన్లీ ఒక 5 ఉండాలు అయితే అట్లా చేసిన. ఈ పాయసము మాకు వినాయక చవితి స్పెషల్ కదా ఉండ్రాళ్ళ పాయసం, సో అదైతే ప్రిపేర్ చేసిన నేను. మా పిల్లలు దానికి కొంచెం హెల్ప్ చేసిర్రు అనమాట. ఇంకా పండగ అంటే ఎన్ని పనులు ఉంటాయండి తెలుసు కదా మనందరికీ.
సో అన్ని పనులు చూసుకోవాలి అంటే ఇంకొకరితోనే కష్టం కాబట్టి ఈ పండగ అంటే అందరికి ఒక్కొక్క హ్యాండ్ వేస్తే కొంచెం మనకు పని కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకనేసి పిల్లలకైతే హెల్ప్ చేయమని అడిగిన అనమాట నేను. సో పిల్లలైతే చేసిండ్రు. ఇంకా అంతా నేను దీపారాధన అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి పిల్లలు చేస్తా ఉన్నారు. ఇంకొంచెం ఉంటే ఇంకా నేను వెళ్ళి ఫాస్ట్ గా చేసేసిన అనమాట. నేను కూడా ఇంకా బెల్లము ఉండ్రాళ్ళతో పాశం, వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాశం, మక్కవడలు, కలగూరలు, చింతకాయతో సాంబారు ఇవే ఉంటాయి. ఇంకా మేమైతే ఎప్పుడు అట్లనే చేసుకుంటాము. సో అదే చెప్తున్నా అనమాట నేను. ఇంకా ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటారనమాట. కొందరు పులిహార అట్లా చేస్తారు. సో నేనైతే పులిహార చేయను. వినాయక చవితికి ఇవే స్పెషల్స్ చేస్తాను అనమాట నేను. ఇంక ఇక్కడైతే ఉండ్రాళ్ళ పాయసం ఉడుకుతుంది అనమాట. ఉండ్రాళ్ళు ఫస్ట్ వాటర్లో మంచిగా వచ్చిన వాటర్లో వేసి కొంచెం ఉడికించుకోవాలి. ఆ తర్వాత బెల్లం వేసుకొని ఆ తర్వాత గోధుమ పిండి మిక్స్ చేసి దాంట్లో వేసుకుంటే మనకు చిక్కగా పాయసం వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వినాయక చవితి రోజు మా డాడీ బెల్లం కట్ చేస్తున్నారు చూడండి. మేమైతే ఉండ్రాల పాశం కూడా చేస్తున్నాం. ఉండ్రాల పాశం కోసం బెల్లం. ఎస్, ఇప్పటిదాకా మీరే చూసినట్టున్నారు. మేము మొత్తం చేసింది ఇలా. అయితే మనకైతే చిన్న చిన్న చాక్స్ ఉంటే కట్ కావు, పెద్దవి ఉండాలి బెటర్. ఇలాంటి చూడండి మా డాడీ ఎలా చిన్న చిన్న పీసెస్ లాగా ఎలా కట్ చేస్తున్నారు చూడండి మీరే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గిన్నెలో అయితే మనం ఈ బెల్లం వేసుకుని వెళ్ళిపోదాం. ఉండ్రాల పాశం వేయాలి కాబట్టి చేతితోనే బెటర్ అనుకుంటున్నాం స్పూన్ కంటే. చూసారా, ఎందుకంటే స్పూన్ తో తీస్తే గట్టి అట్టే అంటుకుంటుంది కదా బెల్లం. ఇదిగోండి ఇలా కట్. గట్టి కట్ మొత్తం తీస్తే ఆగదా. చూసారా ఫ్రెండ్స్, కొయ్యని ఇంకా కొంచెం కొయ్యండి సరిపోతుందా. చూసారా, స్పూన్ తీసుకురా. స్పూన్ అయితే తీసుకెళ్ళిపోదాం. సో ఇంక ఇక్కడైతే మన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అవుతుంది అనమాట. బెల్లం వేసేసిన ఉడుకుతుంది. సో ఇంకా అది కొంచెం టైం పడుతుంది. ఇంకా పిండి అది వేసుకోవాలి నేతిలో. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేయించుకొని వేసుకుంటే ఇంకా మన ఉండ్రాళ్ళ పాయసం కంప్లీట్. సో ఇదన్నమాట ఉండ్రాళ్ళ పాయసం స్టోరీ. అవుతా ఉంది. ఇంకా బెల్లం కరిగిన తర్వాత కొంచెం బెల్లంలో ఉండ్రాళ్ళు తాలికలు ఉడికిన తర్వాత మనం గోధుమ పిండిలో వాటర్ మిక్స్ చేసుకొని దాంట్లో వేసుకోవచ్చు, లేదంటే పాలు కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. కొన్ని పాలంటే మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఉన్నా కూడా పాడవుతుందేమో అని చిన్న డౌట్ తోటి నేనైతే పాలు చూడండి ఫ్రెండ్స్. సో ఇంక ఇక్కడ వీళ్ళైతే మక్కెన్లు ఒలుస్తున్నారు. మక్కవడలు అండ్ ఒక 2 వినాయకుడి దగ్గర పెడతారు కదా, ఇంకా ఒలుస్తున్నారు అనమాట. ఇక పండగ రోజు అందరైతే హెల్ప్ చేసిండ్రు. మా వారైతే మక్కని ఒలిసిండ్రు, కొంచెం బెల్లం కట్ చేసి ఇచ్చారు నాకు మార్కెట్కి వెళ్ళేసి వచ్చి.
ఇంకా నేనైతే కిచెన్లో వంటలు ఇంకా ఇటు పూజ తీయాలంటే అన్ని బాగా సిద్ధం కష్టం, చేసుకున్నాను అనమాట. కానీ రుచి మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తీసుడే కష్టం, ఇవి తీసుడు కష్టం, కానీ తినాలంటే మజా ఉంటుంది, మంచిది కూడా హెల్త్కు. ఇది ఎంత బాగున్నాయి. మక్క వడల కోసం ఫోటో మక్క వడలకు రెడీ అయిందని ఇప్పుడే మిక్సీ పట్టినాం. ఇవి బజ్జీలు వేస్తుడేగా వడలు, ఇవి మొత్తం మిక్సింగ్ చేస్తున్నామండి. ఇలా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ధనియాలు, జీరా అన్నీ కూడా వేసినాం మిక్సీలో. ఓకే అక్కడ ఓకే, ఆల్ మిక్స్ కర్రీ ఫ్రై చేసినాం. చూడండి ఎంత ఆహా గుమగుమలు ఆడుతుందో, సూపర్ అయిందండి. చూడండి అన్ని మిక్సింగ్ వెజిటేబుల్స్. ఇంక ఇక్కడైతే కలిగూరలు అయిపోయినాయి. చింతకాయ తీసుకొచ్చిండ్రు కొంచెం, సో దాంట్లో ఉడకబెట్టిన అనమాట చింతకాయని. ఒక 2 టమాటాలు, చింతకాయ అండ్ కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాయిల్ చేసిన తర్వాత దాన్ని మంచిగా పిసికేసి తాలింపు పెట్టిన. చింతకాయ చారు అంతే, ఈజీ. దాంట్లో కొంచెం మిరియాల పౌడర్, ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసినామంటే ఇంకా మన మిరియాల చారు రెడీ అయినట్టే. మిరియాలు వేస్తే మిరియాల చారు, లేదంటే ఉట్టి చారు, అంతే కదా. ఇంకా తాలింపు అయితే వేసుకొని ఆల్రెడీ మొత్తం మరిగిందే కదా, కొంచెం దాన్ని మెత్తగా అంతా పిసికేస్తే దాంట్లో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. ఇంకా వడగట్టేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు నూనెలో వేసేసి అండ్ రోజు నైవేద్యం పెడతాం కదండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ఇవేం లేకుండానే కర్రీస్ వండిన అనమాట నేను. అంటే నైవేద్యం పెట్టేది ఉంటే అవేం వాడను, ఉల్లిగడ్డ, అల్లం ఏదైనా కూడా వాడను అనమాట. చూడండి ఇంకా ఇదే అనమాట, జాలీలో వడగట్టేసిన కొంచెం దాన్ని స్నాష్ చేసేసి. చారు అయితే భలే టేస్ట్ వచ్చింది. మా పాప అయితే మొత్తం ఫుడ్ అంతా దాంతోనే తినేసింది చారుతో. కానీ నెక్స్ట్ డే ఉంటే కూడా కొంచెం వేసుకొని తిన్నది, అంత బాగుందన్నమాట రసం. సో ఇంక ఇక్కడ ఆయిల్లోనే కొంచెం కారపొడి వేసుకున్నా, కొంచెం మిరియాల పొడి వేసుకొని ఇంకా కారపొడి వేసుకొని ఇంకా రసం వేసేసుకుని దాంట్లో సాల్ట్ వేసుకొని కొంచెం చల్ల వల్ల మరిగిందంటే కథం, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే. చింతకాయ పచ్చడి చేస్తారు కొందరు, అంటే చింతకాయతోని తొక్కు అనమాట, రోటి పచ్చడిలా చేస్తారు. నేనేంటంటే కొంచెం కర్రీ కొంచెం పొడి పొడిగా వచ్చింది కదా, ఫ్రై లాగా చేసిన కదా అని రసం చేసిన అనమాట. చాలా బాగుండింది కాంబినేషన్, కలగూరలు, చింతకాయ చారు. సాల్ట్ వేసుకొని ఒక్క మరుగు మరిగించి ఇంకా ఆఫ్ చేసుకోవడం. టేస్ట్ అయితే భలే వచ్చిందనమాట, కమ్మగా మధురంగా అనిపించింది. సో అన్నీ చారులో మంచిగా కలిసేలాగా ఒక్కసారి అయితే కలిపేసి మూత పెట్టేసిన, మరగంగానే ఆఫ్ చేసుకున్నాం అంతే. ఇంకా కొంచెం చారు చిక్కగా కావాలంటే బియ్యం పిండి కానీ లేదంటే శనగపిండి కానీ కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నామంటే మరిగేటప్పుడు బాగుంటుంది. కల్లుప్పు లిక్విడ్ కర్రీస్లో అయితే కల్లుప్పు వాడతాను నేను, అంటే దొడ్డుప్పు వేసిన అనమాట. ఇంకా పిండి అయితే నేనేం వేయలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ కర్రీ ఉంది కదా. సో ఇంకా నాకు చారు లాగానే కావాలనుకున్నా, అందుకనేసి ఇంకా చేయలేదు. ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అనమాట. ఇంకా అన్నీ కొంచెం బండపు, బగారాకు, 2 లవంగాలు, కొంచెం మెంతులు, జీలకర్ర అన్నీ వేసి పొడి చేసిన అనమాట. ఇంకా అదే కొంచెం చారులో వేసేసిన. మిరియాలు కూడా ఉన్నాయి దాంట్లో.
సో ఇంకా కొంచెం అల్లం మసాలా వేసేసిన అనమాట. ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు, అది బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన మక్క వడలు. సో ఇవైతే మన మక్క వడలు ఇంకా రెడీ కలిపి పెట్టేసినాం కదా. సో ఇంకా నైవేద్యం పెట్టే ముందు వేడివేడి చేసిన అనమాట. ముందే వేస్తే వెదర్ కూడా చల్లగా ఉంది, బయట వర్షం పడుతుంది కదా, చల్లగా అయిపోతాయి అని చెప్పేసి నైవేద్యం పెట్టే ముందు వేసి, ముందైతే నైవేద్యంలో ఒక 5 పెట్టేసి నైవేద్యం నీరాజనం చేసేసి సమర్పయం చేసేసి ఇంకా తర్వాత మేము తిన్నాం అనమాట. అక్కడైతే అన్నం కూడా లాస్ట్లో పెట్టిన నేను, నైవేద్యం పెట్టే ముందే, ఇంకా వేడివేడిగా ఉంటుంది కదా అని. కర్రీసు పాశం ఇవన్నీ అయితే ముందు రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా రైస్ వడలు మాత్రం ఫినిషింగ్లో వేసిన నేను. సో ఇక్కడ ఇంకా కర్రీ, పాశం, చారు అన్నీ చూపిస్తుండు మా బాబు. కొంచెం కొంచెమే చేసిన, ఎందుకంటే పాశం తింటాం కదా, ఎక్కువ తినలేం ఫుడ్, కానీ కొంచెం కొంచెమే చేసిన అనమాట. సో ఈ రోజు ఇంకా గణపతి పండగ రోజు, వినాయక చవితి రోజు మా ఇంట్లో వంటలు అన్నమాట ఇవి. కామన్గా అందరి ఇంట్లో అవే ఉంటాయి. కొందరు ఏంటంటే ఉండ్రాళ్ళు, ఓన్లీ ఉండ్రాళ్ళు చేసి ఇంకేదన్నా సేమియా కానీ హల్వా కానీ అట్లా చేస్తారు. అండ్ పులిహోర చేసుకుంటారు, శనగలు అట్లా. మామూలుగా వరలక్ష్మి వ్రతంకు కొన్ని ఇట్లా ప్రసాదాలు చేస్తారు, అట్లా కూడా కొందరు చేస్తారు. బట్ ఇంకా నేనైతే ఏం చేయలేదండి. ఇంకా పూజ సర్దుకోవడము, ఇంట్లో పూజ అన్నీ అంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడైతే రెగ్యులర్గా నేను కూడా పులిహోర ఏం చేయను, ఇవే చేసుకుంటాం రెగ్యులర్గా. ఇంకా సో అదే ఫాలో అయిపోయాను అనమాట. అది చూసిరా మన మక్క వడలు ఎట్లా వస్తుంది. టైం లేకున్నా రోజు టైం తీసి ఎడావిడిగా మక్కెన్లు ఒలిసి మరి మిక్సీ పట్టి వడలేసినాం. వినాయకుడు పండగ రోజు, వినాయక చవితి రోజు అయితే పెడతారు ఇక్కడ మా దగ్గర, అందుకే కొన్ని చేసినాం అనమాట. సో ఇంక ఇక్కడ మా బాబు పూజా సామాన్ చూపిస్తుండు. వాళ్ళకి పూజా సామాన్ తీసుకురండి అంటే అవి అన్ని ఆకులు అలుములు అన్నీ ఉంటాయి కదా, అవి తీసుకురండి అంటే ఇలా ప్యాకెట్ కూడా అక్కడ ఇచ్చిండ్రంట. వీళ్ళకి తెలియక ఆ ప్యాకెట్ కూడా కొనేసిండ్రు వీళ్ళు. కానీ దాంట్లో అన్ని చిరు పసుపు, కుంకుమ, బుక్క, గులాలు, ఒక చిన్న దీపము, అండ్ వత్తి, జంజరము గణపతికి, సున్నం డబ్బా, జాజు, మనము ఏంటి అడుగులు వేస్తాం కదా, గణపతి అడుగులు. సో దానికోసం అనేసి నాకు తెలీదు వాళ్ళు అది తీసుకొస్తారని. ఇంకా నేను బయట నుంచి తెప్పించిన అనమాట. సున్నము జాజు అయితే కావాలి కదా మనకు. సో అదన్నమాట. ఎంత పని ఉండదండి పండగ అంటే కదా, చాలా పని. ఇక్కడైతే గౌరమ్మ చేస్తున్నా నేను. సో ఇంక ఇక్కడైతే గౌరమ్మ అనమాట. రోజ్ వాటర్తో నేను దేవుడికి సంబంధించి గంధం కానీ పసుపు ఏది కలిపినా కూడా రోజ్ వాటర్తోనే కలుపుతా అనమాట. కొంచెం సువాసన ఉంటుంది కదా, అది బాటిల్ మొత్తం దేవుడి దగ్గరనే పెట్టేస్తాను నేను. గంధము మరి లాస్ట్లో దేవుళ్ళు కడిగిన తర్వాత పైన కొంచెం వాటర్ వేసి, రోజ్ వాటర్ వేసి కొంచెం పైనుంచి వేసి యూజ్ చేస్తాను అనమాట. సో ఇంకా సపరేట్ వాటర్ వాడకుండా దాని వాటర్ ప్లేస్లో రోజ్ వాటర్ వాడతాను నేను. కొంచెం సుగంధ భరితంగా ఉంటుంది కదా, అందుకనేసి. ఇంకా గౌరమ్మ చేసి గౌరమ్మకు బొట్లు అయితే పెట్టేసి ప్లేట్లో పెట్టేసిన. అండ్ ఇంకా నెక్స్ట్ మనకు తెలిసిందే, ఇంకా వస్త్రం తీసుకోవాలి, వక్క పెట్టుకోవాలి. ఇంకా ఏదో నాకు వచ్చిన కొన్ని శ్లోకాలతోని చిన్న చిన్నగా ఓం గణపతి అయి నమః అనుకుంటూ చిన్నగా విఘ్నేశ్వరుడికి అయితే పంచామృతం చేసి దాంతో చిన్నగా అభిషేకం చేసుకున్నాను అనమాట. ఓ పెద్ద స్తోత్రాలు మంత్రాలు అంటూ ఏం రావండి నాకు, ఏదో నాకు వచ్చిన దాంట్లో చిన్నగా చేసుకున్నా నేను. ఇంకా చేసి ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా అన్నీ సమర్పయం చేసేసి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇంకప్పుడు అన్నీ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వాయిస్ లేదు, సో చూడండి ఇంకా కంటిన్యూస్ ఉంటుంది ఇంకా వీడియో. ఇది పీఠం రెడీ చేసేసిన అనమాట. మొత్తం పండ్లు అన్నీ పెట్టేసి ఇంకా విఘ్నేశ్వరుడిని కూడా, చిన్న విఘ్నేశ్వరుడు ఉంది నా దగ్గర ఇత్తడిది. ఇంకా విఘ్నేశ్వరుడిని పైన పూజ గదిలో నుంచి తీసి ఇంకా కింద పెట్టిన అనమాట. నాకు పైన నేనండి చిన్న పూజ గది. హాల్లో పెడితే ఏంటంటే పిల్లలు ఫ్యాన్ వేస్తారండి, వేడవుతుంది అని. పిల్లలు మనకి ఎంత చల్లగా ఉన్న వర్షం పడినా వాళ్ళకి ఫ్యాన్ అయితే కంపల్సరీ కావాలి.
సో ఇంకా నాకు హాల్లో పెట్టుకోవడానికి ఆప్షన్ లేకుండే అనమాట. ఇంకా అందుకని కిచెన్లో పెట్టిన. చాలా ఇబ్బంది అయింది కిచెన్లో, ఇరికిరికి అయిపోయింది అనమాట. నాకు చిన్న కిచెన్, నడవడం కూర్చోవడం చేయడం చాలా ఇబ్బంది అయింది. అయినా ఇంకా తప్పదు కదా అని ఇంకా అక్కడ పెట్టేసిన. ఇక్కడైతే ఇంక అంతా రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ అడుగులు వేస్తున్నాము, గణపయ్య అడుగులు అంటారు కదా, సున్నం జాజుతో. నేను సున్నంతో వేస్తూ వెళ్తుంటే మా బావ వచ్చేసి లోపల జాజుతో వేస్తుండు. అది పచ్చి ఉంటుంది కదా, సో వేయంగానే ఏర్పడట్లేదు, వాడు కన్ఫ్యూజ్ అవుతుండు. కొంచెం అది డ్రై అయిందంటే ఇంకా దానికి తోడు వర్షం కూడా పడింది కొంచెం. మొత్తం అక్కడ బయట అయితే అంత పచ్చి పచ్చిగా ఉండే గేటు దగ్గర. నేను గేటు బయట అయితే వేయలేదు, గేట్ లోపల నుంచే వేసిన అనమాట. చూడండి ఇక్కడ తెలుస్తుంది ఇంకా. ఇంకా బయట నుంచి విఘ్నేశ్వరుడు మన బొజ్జ గణపయ్య లోపల దాకా నడుచుకుంటూ మన ఇంట్లోకి వచ్చేసినట్టు అట్లా వేసుకొని వెళ్ళాలని అప్పుడు మా అమ్మ చెప్పేది. ఇంకా అదే ఫాలో అయిపోతున్నాం అంతే. ఇంకా కొత్తగా ఇంకా మనం చెప్పేది ఏమి ఉండదు. అమ్మలు చిన్నప్పటి నుంచి మనం ఎట్లా వినుకుంటూ పెరిగినామో అదే ఫాలో అయిపోతాం, అంతే కదా, ఎవరైనా అంతే కదండి. ఇక్కడ మా పిల్లల బుక్స్ పెట్టినమాట. ఇంక ఇక్కడైతే చాట గుల్లలు అంటారు కదా, గుల్లలు అయితే నా దగ్గర లేవు కానీ చాట ఉండే, సో చాట పెట్టిన. అండ్ మా అమ్మ కట్టేదన్నమాట, రోలుకి, కత్తెరకి, చాటలకు, గుల్లలకు బొట్లు పెట్టి కంకణాలు కట్టి అక్కడ పెట్టేది. పూతగంధం జల్లి, ఈరోజు పూతగంధం అని జల్లుతారు కదా మెయిన్ డోర్స్కి అండ్ ఇవన్నిటికి అనమాట. ఏవైతే మనం ఐటమ్స్ పూజ కడతామో వాటన్నిటికీ పూతగంధం జల్లుతారు. అంటే కొంచెం పసుపు గంధం కలిపేసి ఇట్లా చిలకరి ఇవ్వడం అన్నమాట, అదే పూతగంధం అంటే. సో చూడండి నాకు ఎంత చిన్నగా అయిపోయింది కిచెన్, చాలా ఇబ్బంది అయింది. ఏం చేస్తాం ఇక, పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదండి. వాళ్ళేమో ఫ్యాన్ లేని ఉండలేరు, మనకేమో దీపం ఎక్కడ నిండుకుంటుందో అని భయం. ఇక్కడ కూడా గాలి కొంచెం వస్తూనే ఉంది, నాకు ఇటు సైడే ఉంటుంది ఫ్యాన్. ఇంకా పూజ అయిన తర్వాత చిన్నగా ఒకటి ఏదో అడ్డు పెట్టేసిన నేను. ఇది ఇంకా పైన పూజ గదిలో అంటే సెల్ఫే, గణపతి ఇక్కడైతే కింద పెట్టిన కదా, పైన సెల్ఫ్ అనమాట. చాలా చిన్న ఉంటుంది ఇంకా అదన్నమాట. ఇక్కడ పాశం భోగానికి నేను కంకణం కడుతున్నా అండి. కంకణం కట్టేసి ఇంకా నెక్స్ట్ డే వరకు కూడా దాన్ని కదిలించకుండా ఏ చోట పెట్టినామో ఆ చోటనే ఉంచాలి అని మా అమ్మ అట్లనే చేస్తుండే. ఇంకా అదే చూసుకుంటా పెరిగినామంటే మనకు కూడా అదే అలవాటు అవుతుంది కదా. ఇంకా నేను కూడా అంతే అనమాట. ఉండేటప్పుడే పసుపు పెట్టి వండిన అనమాట. ఇంకా వండిన తర్వాత గంధము కుంకుమ పెట్టేసి ఒక కంకణం అయితే కట్టేసిన నేను. నెక్స్ట్ డేనే ఆ పాశం భోగని అస్సలు కదిలిచ్చేది కాదు మా అమ్మ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి ఇంకా అప్పుడు దాన్ని కడిగేసేది. సో ఇంకా నేను కూడా అంటే తీసేసిన పాయసం దాంట్లోంచి కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టిన, ఇంకొట్టు మరీ ఊడ్చినట్టు చేయకుండా కొంచెం ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగే క్లీన్ చేసుకున్నాను నేను కూడా. ఇదైతే తులసమ్మ దగ్గర పెట్టి మా బాబు ఇట్లా చూపిస్తుండు. ఇద్దరు పిల్లలు, వాళ్ళకి కూడా చెప్పాలి కదండి, చెప్తేనే తెలుస్తుంది పిల్లలకి ఏదైనా. అందుకే కొన్ని వాళ్ళతో కూడా చేయిస్తాను అనమాట. సో వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా చేస్తారనమాట, ఇష్టం వాళ్ళకి అలాంటి పనులు చేయడం అంటే. ఇంకా మనం చేస్తూ పిల్లలకు కూడా చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. చూసిరా నా వెనకాల ప్లేస్ ఎంత ఉందో, అస్సలు ప్లేస్ లేదు. ఇటు పాప అటు బాబు కూర్చున్నారు, మా వారు ఇంకా వీడియో తీస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ చిన్నగా పూజ కట్టేస్తున్నాను అనమాట. నీళ్ళు జీలకరించేసి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ పెట్టి దీపారాధన చేసి దీపంలోనే మనం విఘ్నేశ్వరుని తలుచుకొని దండం పెట్టుకొని ఇంక ఇక్కడైతే చిన్నగా పూజ అవుతుంది అనమాట. నాకు మెల్లిమెల్లిగా అన్నీ సెట్ చేసుకొని ఇంకా పిల్లల్ని అయితే అటు కూర్చోబెట్టి ఇంకా ముందుగా గౌరమ్మ పూజ, గణపతి పూజ, గౌరమ్మ గణపతి అన్నీ చేసుకొని
దీపారాధన చేయలేదండి. నాకు వచ్చిన శ్లోకాలతో, నాకు వచ్చిన చిన్న చిన్న మంత్రాలతో ఏదో నాకు వచ్చినట్టయితే పూజ చేసుకున్నాను నేను. అగరబత్తి ముట్టించి అగరబత్తితోని దీపారాధన చేసి ఫస్ట్ దీపానికి మనము గణపతి లాగా అనుకొని దండం పెట్టుకోవాలి కదా. సో ఇంకా దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక పుష్పం సమర్పించేసి ఇంకా ఆ తర్వాత ఇంకా అన్నింటికి పూజ చేసుకోవడం స్టార్ట్ చేసిన అనమాట. దీపానికి అగరబత్తి తిప్పుతున్నా. సో ఇంకా చూడండి, పిల్లలిద్దరు కూర్చున్నారనమాట. నేను ఇంకా వన్ బై వన్ పూజ చేస్తున్నా. సో దీపంకి పూజ చేయడం అయిపోయింది. ఇంకా 2 దీపాలు అక్కడ పూజ సామాన్లో చిన్న నెయ్యి దీపం కూడా ఇచ్చిండ్రు. నేను కూడా నెయ్యి దీపమే ముట్టించిన గణపతి దగ్గర. కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసి ముట్టించిన. అది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు, తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా వెలుగుతూనే ఉంది. హాల్లోనే పడుకున్నాను అనమాట నేను. ఇంకా చూస్తూ ఉన్నా, మెలకు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉన్నా నేను. చక్కగా వెలిగిందనమాట. ఇంకా పిల్లలకైతే కంకణాలు కట్టేసి బొట్టు పెట్టి కంకణాలు కట్టేసిన అందరికీ. ఇంకా అలా అవుతూ ఉందన్నమాట మా పూజ. పొద్దున్నుంచి ఎంత పని చేసుకుంటాం హడావిడిగా, ఎంత టెన్షన్ పడతాము. కానీ పూజ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ టెన్షన్ అవుతుంది కదా. లేట్ అవుతుందో ఏమో, పిల్లలకు ఆకలిస్తుందో ఏమో, మనదే లేట్ అవుతుందేమో అనుకుంటాం. కానీ ఇన్ని పనులు చేయాలంటే ఒక్కరే టైం పడుతుంది కదా అండి. ఇంకా అందరికీ కంకణాలు కట్టడం అయిపోయింది. ఇంకా నేను కట్టించుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ అయితే కంటిన్యూ ఉంటుంది, చూడండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. సో మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అండి సాయి యాదవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి అన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ ఛానల్ అండి. అండ్ చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఎంతో కష్టపడుతున్నాము. ఒక యూట్యూబ్ వీడియో బయటకు రావాలంటే చాలా కష్టం ఉంటుంది. దాని వెనకాల కష్టపడుతున్నాము. కానీ ఇప్పటికీ మాకు మానిటైజేషన్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చిందిలేండి, కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే. సో ఇంకా అందుకనేసి గ్యాప్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడైతే వినాయకుడికి జలంతో చిన్నగా కొంచెం శ్లోకం చదువుకొని చేస్తున్నాను అనమాట నేను. ఇంకా అటు తర్వాత వాటర్ తీసేసి పంచామృతం చిన్నగా మిక్స్ చేసుకున్నా నేను. పాలు, పెరుగు, నెయ్యి, తేనె అండ్ కొద్దిగా షుగర్ అనమాట. సో ఇంకా విఘ్నేశ్వరుడికి చిన్నగా అభిషేకం అయితే తీసుకొని మళ్ళీ తర్వాత శుద్ధ జలంతో క్లీన్ చేసి పొట్టు పెట్టి అలంకరించి వస్త్రం వేసి కూర్చోబెట్టిన అనమాట. సో ఇక్కడైతే ఇంకా చిన్నగా అభిషేకం ఏదో నాకు వచ్చిన 2-3 శ్లోకాలతో ఓం గం గణపతి నమః అనుకుంటూ చిన్నగా చదువుకొని చిన్నగా అభిషేకం అయితే చేసుకున్నా నేను. గంధం పెడుతున్నా. పసుపు, కుంకుమ, గంధం అన్నీ సమర్పయం చేసేసి ఇంకా అగరబత్తి చూపించి నైవేద్యం పెట్టి అన్నీ వేసి ఇంకా తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ
ఫిష్ వాటర్తో ఇక్కడైతే పువ్వు పెట్టిన అన్నీ అన్నమాట. ఇంకా అభిషేకం చేసిన తర్వాత దీపం సమర్పయామి అంటూ చిన్న నెయ్యి దీపాన్ని చూపించిన అండ్ ఇక్కడ ధూపం సమర్పయామి అంటూ ధూపాన్ని చూపించేసి ఇంకా ప్లేట్లోంచి అయితే తీసేసి చక్కగా మళ్ళీ శుద్ధ జలంతో నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ గంధము బొట్టు కుంకుమ అన్నీ పెట్టేసి వస్త్రం వేసి ఇంకా అక్కడ పెట్టిన అనమాట. నైవేద్యం చూపించిన ఇక్కడ వాటర్తో కడుగుతున్నా నేను. ఫస్ట్ కొంచెం వాటర్ వేసి తీసేసి మళ్ళీ అదే ప్లేట్ పెట్టి వాటర్తోని కొంచెం అభిషేకం చేసినట్టు చేసిన అనమాట. మళ్ళీ క్లీన్ చేసేసి చక్కగా తుడిచేసి ఇంకా గంధం కుంకుమ అన్నీ పెట్టేసి చిన్నగా వస్త్రం వేసేసి అక్కడైతే పెట్టిన ఇంకా ప్లేట్లో గౌరమ్మ వెనకాల పెట్టేసి ఇంకా అక్కడనే పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పయామి చేసేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి అంతే. ఇంకా తండ్రి విఘ్నేశ్వర అందరి జీవితాల్లో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరినీ కరుణించు కాపాడు చల్లగా చూడు తండ్రి, అందరు బాగుండి అందులో మేముండేలా చూడు తండ్రి అని గట్టిగా దండం పెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతే ఆనందంగా అద్భుతంగా నీ పండుగని జరుపుకోవాలి. 9 రోజులు నవరాత్రులు చక్కగా విఘ్నేశ్వరుడికి అందరు కూడా అద్భుతంగా జరుపుకునే శక్తిని అందరికి ఇవ్వు అని గట్టిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ నుంచి అయితే కంటిన్యూషన్ చూసేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బై బై, ఐ లవ్ యూ.
చేసేస్తాం. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సబ్స్క్రైబర్స్ చక్కగా ఆనందంగా అద్భుతంగా పండుగ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ సంవత్సరం విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు వచ్చే వరకు చక్కగా గట్టిగా పూజ చేసుకొని పాయసం, వడలు, రసం, కలుగులు అన్నీ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. పాన్ వడలు మక్కెళ్ళకు వేసినాం వడలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వినాయక చవితి రోజు మక్కెళ్ళకు వడలు చేయడం స్పెషల్ అన్నమాట. మా అమ్మ కూడా ఎప్పుడు చేస్తారు, సో నాకు కూడా తెలియదు. చేస్తాం వినాయక చవితి పెట్టాం, మళ్ళీ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయియాదో యూట్యూబ్ ఛానల్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు యూ ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.